హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణిగాయల మమత యూఎస్ఏ. నేను నిన్న ఒక అమెజాన్లో ఒక ఆర్డర్ పెట్టాను. అది మార్నింగ్ వచ్చింది. దాన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేస్తున్నాను. మీకు చూపిస్తాను అది ఏం పార్సల్ అనేది. రండి, ఇదండి, ఇది అమెజాన్ పార్సల్. అప్పుడే మా బాబు ఎగ్జైటింగ్లో పైన పేపర్ తీసేశాడు, చూపిస్తారండి. మంచిగా పేపర్లతో ప్యాకింగ్ వచ్చింది, ఏమి డ్యామేజ్ లేకుండా. ఇదండి దానికి సంబంధించింది ఇది పేపరు. ఇదండి యూబీ సైజ్ ఫోన్ ట్రైపాడ్ అనమాట ఇది. ఇదండి యూబీ సైజ్ ఫోన్ ట్రైపాడ్. ఇందులో ఇది లేదు. ఇది వచ్చేసి రిమోట్ అండి. ఇది రిమోట్ కనిపిస్తుందా? ఇది ఆటోమేటిక్గా ఆఫ్, వీడియో మనం తీసేటప్పుడు ఆఫ్ ఆన్ చేసుకోవడానికి. ఇది ఫోన్ హోల్డరు. ఇదండి ఇది ట్రైపాడ్. ఇదండి ఇది లాక్ సిస్టము, లాక్ అన్లాక్. మొత్తం 7 feet సైజ్ ఏమో ఉంది ఇది. వన్సారి లాక్ చేస్తే ఇది ఇక్కడ లాక్ అయిపోతుంది. ఇదండి ఫుల్ 7 feet ఉంది. ఇవి లాక్ అనమాట. మనం ఎంత ఫీట్ కావాలంటే అందుకు సెట్ చేసుకొని దీన్ని లాక్ చేసుకొనేస్తే లాక్ అయిపోతుంది. ఇదండి చిన్నది కావాలంటే ఎంత మిడిల్ పెట్టి ఇలా ఉంటుంది. ఇది లాక్ అన్లాక్. ఇట్లా లాక్ చేసి దీన్ని లాక్ చేయడం అనమాట, లేదంటే అన్లాక్ చేయొచ్చు. ఇలా చేతితో ఇలా పట్టుకొని కూడా ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. అదేవిధంగా ఇవి ఎలా సెట్ చేయాలో చూద్దాం రండి. ఇది ఫోన్ హోల్డరు. ఇది ఇక్కడ బిగించి మనకి వీడియో తీసుకున్నప్పుడు ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇది లాక్ సిస్టమ్. ఈ బటన్ లాక్ మనకి ఫోను ఇలా తీయడానికి స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా, బెండ్ చేసుకోవాలంటే బెండ్ చేసుకోవడానికి ఇది లాక్ సిస్టము. లాక్ చేసేస్తే టైట్ అయిపోతుంది. లూజ్ చేసినామంటే మనకి ఫోన్ ఎలా కావాలంటే అలా టర్న్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీనికి ఇది 2 sides వచ్చింది. ఇక్కడ ఒకవైపు, ఇక్కడ ఒకవైపు. మనం ఎటువైపు అయినా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఫిక్స్ చేసుకుంటే ఇలా మామూలుగా ఫుల్ వీడియోస్ చేయడానికి, దానికి ఇంకొక వైపు చేసుకుంటే మామూలు షార్ట్ వీడియోస్ చేసుకోవాలన్నా, ఫొటోస్ తీసుకోవాలన్నా ఉంటుంది. చూపిస్తాను దీన్ని ఎలా వేయాలో ఇప్పుడు. ఇదండి ఇలా ఫిక్స్ చేసేయాలి. వీటిని ఫిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టాండ్ ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ఇలా కిందకి పెట్టాలంటే కింద కూడా పెట్టుకోవచ్చు, లేదు ఇట్లా పైనకి పెట్టుకోవాలంటే పైన పెట్టి టైట్ చేసేస్తే టైట్ అయిపోతుంది ఇలా. ఇది వచ్చేసి ఇదిగోండి చిన్నగా ఉంది కదా. మనము ఇప్పుడు వీడియో తీస్తున్నాము, దూరం నుంచేనే ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేసుకోవడానికి బటను, ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవడానికి బటను, లేదు ఫోటో తీసుకోవాలి నువ్వు మామూలుగా ఇట్లా పెట్టుకున్నప్పుడు అంటే ఫోటో కూడా తీసుకోవచ్చు ఇందు నుంచి. ఇది వైర్లెస్ కాబట్టి చిన్నగా ఉంది, చేతిలో ఫ్రీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇదండి ఇప్పుడు నా దగ్గర ఉంది కదా ఒక ఫోను. ఆ ఫోన్ని ఇక్కడ సెట్ చేసి చూపిస్తాను మీకు. ఇదండి ఇది లాగితే ఇలా పైకి వస్తుంది మన ఫోన్ పెట్టడానికి. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేస్తున్నాను. ఇలా పెట్టి దాన్ని లాగితే పైకి వస్తుంది, సెట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు కిందకి కావాలంటే కిందకి బెండ్ చేసి దీన్ని టైట్ చేయడం, లేదు నాకు ఇలానే కావాలంటే ఇలా అయినా టైట్ చేసేస్తే అట్లానే ఉండిపోతుంది. ఈ తర ఇది మనము దీని నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇట్లా చేతిలో కూడా పెట్టుకొని ఫోటో తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇది 360 degree. మనం ఇలా కూడా మనం ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు ట్రిప్స్కి అట్లా తీసుకునేటప్పుడు ఇట్లా పెట్టుకొని కూడా తీసుకోవడానికి హోల్డ్ చేయడానికి బాగుంది.
వెయిట్ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్లెస్గా ఉంది. మనం చేతితో బాగా హ్యాండిల్ చేయగలం. చూడండి మన చేతి పట్టేసింది, పట్టుకోవడానికి ఫ్రీగా హ్యాండిల్ చేయగలం. ఏం వెయిట్ ఉంది, పట్టుకోవడానికి ఇబ్బందిగా అట్లాంటివి ఏమి లేదు. బాగుంది. ఇక్కడ చాలా ఎక్కువ మంది ఇదే బ్రాండే తీసుకున్నారు. అంతే, ఇది ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి బాగా కన్వీనియంట్గా ఉందండి. మంచిగా యూజ్ అవుతుంది. ఇలా ఆన్ చేసి స్టాండ్ పెట్టచ్చు. నేను తీసుకోవడానికి కారణం, ఇవి నాకు మామూలుగా వీడియోస్ తీసుకోవడానికి సరిపోతుంది, బట్ కుకింగ్ చేసేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఒక హ్యాండ్తో పట్టుకొని చేస్తున్నాను. ఇది తీసుకోవడానికి కారణం ఏమంటే మీరేనండి. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబర్స్ చేసుకుని లైక్ చేస్తున్నారు, కాబట్టి ఇంకా మంచి కుకింగ్ వీడియోస్ అన్నీ పెడదామని చెప్పి దీన్ని తీసుకున్నాను నేను అమెజాన్ నుండి. ఇది నాకు వచ్చేసి అమెజాన్లో $21 పడింది. నైట్ బుక్ చేశాను, మార్నింగ్కి వచ్చేసింది. ఈ నేను కిచెన్లో యూజ్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ నాకు ఇది. మామూలుగా అయితే హ్యాండ్తో మేనేజ్ చేయగలను, కానీ కుక్ చేసేటప్పుడు ఇంక కంపల్సరీ కానే కావాలి. ఒక హ్యాండ్తో కుక్ చేయలేము కదా. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగి నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు, అందుకని నేను దీన్ని తీసుకున్నాను. ఇంకా మంచి వీడియోస్ చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.